నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. తో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. గురువుగారు, జ్యోతిష్యం, వాస్తు 2 ఒకటేనా? లేదా వ్యత్యాసం ఏమైనా ఉందా? తేడా ఏమిటి చెప్పండి? జనరల్‌గా వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉన్న శాస్త్రాలన్నమాట. అంటే వీటన్నిటికి కూడా నవగ్రహాలు బేస్ అయ్యే ఉంటుంది. హ్మ్. మనం ముఖ్యంగా వాస్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాస్తు అంటే మనం నివసించడానికి అనుకూలంగా మనం నిర్మించుకోవడం అనేది వాస్తు. మనకి గాలి, వెలుతురు ఇవన్నీ కూడా రావడానికి అనుకూలంగా ఒక శాస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. దానికి కూడా 8 దిక్కులు ఉంటాయి. హ్మ్. 8 దిక్కులకి కూడా అష్టదిక్పాలకులు ఉంటారు. దాంతోపాటు నవగ్రహాలకు కూడా ఈ అష్టదిక్పాలక మీద ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే జ్యోతిష శాస్త్రంలో 9 గ్రహాలు మనం బేస్ చేసుకుంటాం. హ్మ్. ఇక్కడ వాస్తు శాస్త్రంలో 8 దిక్కులకి 8 భాగాలుగా మనం విభజించి హ్మ్. అలాగే 8 గ్రహాలను మనం వాస్తుగా నిర్ణయించి 9వ గ్రహానైన కేతువుకి అలాగే గ్రహాల కల్లా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం అత్యంత ధనవంతమైనది, అటువంటి భక్తిపరమైనది, అన్ని రకాలుగా శుభగ్రహమైనటువంటి గురుగ్రహానికి ఈశాన్యం కేటాయించారు. హ్మ్. అలాగే రాహుకి నైరుతి కేటాయించి కేతువు కూడా ఈశాన్యం అనేది కేటాయించారు పెద్దవాళ్ళు. ఓకే. అయితే ఈశాన్య భాగంలో 2 గ్రహాలకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి హ్మ్. మన వాళ్ళు ఈశాన్యం కొద్దిగా పెరగాలి అన్న సిస్టమ్ పెట్టడం జరిగింది. హ్మ్. హ్మ్. సో అక్కడ ఇక్కడ 9 గ్రహాలకి ఫిక్స్ చేశారు, అక్కడ 9 గ్రహాలకి ఫిక్స్ చేశారు. దానివల్ల ఓకే. ఏంటంటే ఇవి అష్టదిక్పాలకులు అలాగే పంచభూతాలు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు అన్నీ కూడా అటు వాస్తు శాస్త్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది హ్మ్. సామాన్యంగా వాస్తు శాస్త్రం వరకు ఈ మనం నివసించడానికి వీలుగా 4 ప్రధాన దిక్కులు, హ్మ్. 4 విదిక్కులు. హ్మ్. ఈ 4 ప్రధాన దిక్కుల్లో తూర్పు భాగం అన్నది ఇంపార్టెంట్. హ్మ్. తూర్పు భాగానికి సూర్యుడు అధిపతి. హ్మ్. హ్మ్. అందువల్ల తూర్పు భాగం బాగుండి తూర్పు గృహంలో నివసించిన వాళ్ళు రాజకీయ పరంగా అలాగే వాళ్ళు ఇండివిజువల్‌గా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతుంటారు. మంచి ఆరోగ్యానికి కూడా తూర్పే కారణం కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. ఆ ఇంట్లో యజమానికి అంటే ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి మగవాళ్ళకి కొంత ఆధిపత్యం అది ఉంటుంది. వాళ్ళ మాట ఇంట్లో చెల్లుతూ ఉంటుంది. హ్మ్. అందువల్ల తూర్పుని అందరూ ఎక్కువ కోరుకుంటారు. ఎక్కువగా పొలిటీషియన్స్ గానీ, ఎక్కువ ఇండివిజువల్‌గా ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కోరుకుంటుంటారు. ఓకే. దాని తర్వాత శుభమైన దిక్కు ఉత్తర దిక్కు. హ్మ్. ఉత్తర దిక్కుకేంటంటే ఈ బుధుడు దానికి అధిపతి. అంటే హ్మ్. బుధుడు కూడా ధనాన్నిచ్చేవాడు, విజ్ఞానవంతుడు, విజ్ఞానకారకుడు. ఉత్తర దిక్కు కుబేర స్థానం అని కూడా అంటారు. హ్మ్. అందువల్ల ఉత్తర దిక్కు అనుకూలంగా ఉండి ఎటువంటి గొయ్యలు గానీ, ఎటువంటి చెత్తా చెదారం లేకుండా నీట్‌గా ఉంటే కంపల్సరీగా గృహంలో ధనానికి విలువ ఉంటుంది. హ్మ్. అందువల్ల కుబేర స్థానం, ఉత్తర స్థానం ఇది స్త్రీలకి ఆధిపత్యం ఉంటది. ఓకే. ఉత్తర దిక్కు ఉన్నటువంటి గృహంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు మాట చెల్లుతూ ఉంటది. హ్మ్. ఆ ఇంట్లో ఆడపిల్లలు చాలా టాప్‌లోకి వస్తుంటారు. హ్మ్. తర్వాత ఆస్తి ఆడపిల్లలకి చెందుతూ ఉంటుంది. సో అంటే ఓకే. తూర్పు అనుకుంటే మనం ఆ తూర్పు దిక్కులు తూర్పు ఈశాన్య గృహం పెట్టుకోవడం గానీ, హ్మ్. ఉత్తర ఈశాన్యంలో గృహం నివాసం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా స్త్రీల యొక్క ఆధిపత్యం అందులో స్త్రీలు డామినేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. మీరు ఒక వ్యాపార సంస్థలో గానీ, ఒక టీవీ సంస్థలో గానీ చూస్తే ఆ సంస్థకి ఉత్తర ద్వారం ఉండి, ఉత్తర ఖాళీ స్థలం ఉంటే అందులో స్త్రీలకి చాలా ఆధిపత్యం ఉంటుంది. ఓకే. అదే తూర్పు దిక్కు వచ్చి ఉండి తూర్పు ఆధిపత్యం బావుంటే అందులో మగవాళ్ళకి ఆధిపత్యం బావుంటది. సో ఈ హుహు. 2 దిక్కులు ప్రధానంగా అదృష్టవంతమైనగా అందరూ కూడా భావిస్తుంటారు. హ్మ్. కామన్‌గా అది మనకి వర్తిస్తుంటది. అంటే ఓకే. మిగతా దిక్కులు కూడా అదృష్టవంతమైనవే. దేనికది ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు దక్షిణ దిక్కు చూసుకుంటాం. హ్మ్. ఇప్పుడు హ్మ్. దక్షిణ దిక్కు గురించి మనం మాట్లాడుకుంటే దానికి కుజుడు అధిపతిగా ఉన్నాడు. ఓహ్! కుజుడు అధిపతిగా ఉంటాడు. కొంతవరకు అష్టదిక్పాలకులు యమధర్మరాజుకి దక్షిణ దిక్కు ఇచ్చారు. హ్మ్. సో అందుకనే దక్షిణ దిక్కు అన్నది కొంత కంట్రోవర్సీ అని చెప్పలేం గానీ, కొంత వేగవంతంగా ఇది పోలీస్ స్టేషన్‌లు, హ్మ్. హాస్పిటల్సు హ్మ్. బాగా సెటిల్‌మెంట్ చేసేవాళ్ళు కొద్దిగా ఆ యాంగిల్‌లో ఉన్న వాళ్ళకి దక్షిణ దిక్కు చాలా బావుంటది. హ్మ్. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా దక్షిణ దిక్కు ఫేసింగ్ ఉన్న నిత్యం జనంతో రద్దీ ఉంటారు. అక్కడ ఏదో ఒక సంఘర్షణ, గొడవ జరుగుతుంటది. హ్మ్. ఆ దక్షిణ దిక్కు ఉన్న వాళ్ళకి ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి, వైద్యులకి వాళ్ళకి 24 గంటలు పనే ఉంటది. అలా ఇంటికొస్తారు కొద్దిగా భోంచేస్తే ఫోనొస్తుంటది. హుహు. అందువల్ల దక్షిణ దిక్కు అన్నది ప్రశాంతత కోరుకున్న వాళ్ళకి అది ఉండదు. చాలా హ్మ్. బిజీగా ఉన్న వాళ్ళకి, హ్మ్. ధనాన్ని సంపాదించే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా దక్షిణ దిక్కు చాలా బావుంటది. సో హ్మ్. అది ఓకే. దక్షిణ దిక్కు కూడా ఈ దక్షిణాగ్నేయం మెయిన్ గృహం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉంటది. శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయన్నమాట. ఎక్కువగా
ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలనుకుంటే ఉమ్, దక్షిణ ఆగ్నేయం ద్వారం ఉన్నటువంటి సింహద్వారం ఇంట్లో వెళ్తే ఎంబటనే పెళ్లి జరుగుతుంటుంది. ఆ ఇంట్లో ఖర్చులు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఉమ్, సో ఏ విధంగా దక్షిణ దిక్కు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఉమ్, అలాగే న్యాయ శాఖలో కానీ రక్షణ శాఖలో కానీ ఉద్యోగం కోరుకున్న వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది. ఉమ్, ఇక ఫైనల్గా పడమర దిక్కు. పడమర. ఉమ్, ఈ పడమర దిక్కుకి ఏంటంటే శని అధిపతి అవుతుంటాడు. ఉమ్, శని అంటేనే కొద్దిగా స్లో ప్లానెట్. ఉమ్, అందువలన అది ప్రశాంతమైన జీవితం కోరుకున్న వాళ్ళకి. అంటే ఉమ్, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎవరైతే చక్కగా ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండో, పిల్లలకంతా పెళ్ళి అయిపోయింది, మనకి ఏ బాధ్యత లేదనుకున్న వాళ్ళకి పడమర దిక్కు బాగుంటుంది. ఉమ్, పడమర దిక్కున్న వాళ్ళు ప్రశాంతమైన జీవితం, ఏ ఇబ్బంది ఉండదు, ఏ తొందర ఉండదు, ఏ అద్భుత ఉండదు, ఏదో పెన్షన్ వస్తుంటుంది, హ్యాపీగా ఉండడం జరుగుతుంటుంది. సో ఉమ్, అందులో మామూలుగా పడమర దిక్కులో ఒక పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. అంటే ఉమ్, వ్యక్తిగతంగా పడమర దిక్కు అనుభూతులకి ఆ దిక్కు అధిపతి యొక్క ప్రభావం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంటుంది. ఉమ్, ఎప్పుడైతే శని ప్రభావం ఆ ఇంట్లో వాళ్ళ మీద పడిందో వాళ్ళు ఉమ్, కొద్దిగా లేజీగా ఉండడం, ఉమ్, పొద్దున్నే లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం జరుగుతుంటుంది. పోస్ట్ పోన్ పోస్ట్ చేస్తుంటారు. పోన్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ కారణం వల్ల ఏంటి అందులో డిలే అవుతుంటుంది. ఇప్పుడు అదే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ లాంటి ఉంటే వాళ్ళకి ఏం పని ఉండదు కదా, ఉమ్, హ్యాపీగా పూజా కార్యక్రమం చూసుకొని హ్యాపీగా ఉంటారు. ఓకే. అయితే ఏంటంటే మనం ఆ దిక్కు తీసుకొని ఆ దిక్కులో ఈ మైనస్ ఉంది కాబట్టి అందులో ఉన్నవాళ్ళు కొద్దిగా క్రమశిక్షణగా ఉండి పనులు పోస్ట్ పోన్ చేయకుండా క్రియామంగా ఉంటే పాజిటివ్గా మారుతుంది. ప్రతి ఉమ్, దిక్కు పాజిటివ్ ఉంటుంది, ప్రతి దిక్కు నెగిటివ్ ఉంటుంది. ఉమ్, సో అలాగే ఈ ఈ 4 దిక్కులు మెయిన్ దిక్కులు ఇవి. ఉమ్, అయితే మరి విదిక్కులు కూడా ఉంటాయి కదా, అవును. అందులో ప్రధానమైనది ఈశాన్యం. ఉమ్, ఈశాన్యం అన్నది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ధనం మీద, ఉమ్, అలాగే ఆ ఇంట్లో పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఉమ్, నవే డేస్లో ఈశాన్యం భాగం కొద్దిగా ఇబ్బంది పడి ఉన్నా, కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా ఆ ఇంట్లో పిల్లవాడు ప్రథమ సంతానం విదేశం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఓకే. దూరంగా ఉంటారు కదా, ఉమ్, అదే ఈశాన్యం పాడై ఆ ఇంట్లోనే పెద్ద కుమారుడు ఉంటే, తండ్రితో పాటు ఉంటే కంపల్సరీగా వాడు పెద్దగా గ్రోత్ రాలేకపోతుంటాడు. ఉమ్, అది ఈశాన్యం బాగుంటే సహకారిగా బాగుంటుంది. ఈశాన్యమే మెయిన్, అంటే మనకి ఊపిరి లాంటిది అనమాట. ఉమ్, మనకి ముక్కు మూసేస్తే ఎంత ఇబ్బంది పడతామో, ఈశాన్యం పాడైతే ఆ కుటుంబం అంతా ఇంట్లో అంతా చికాకులుగా ఉంటుంది. ఏది జరగకపోవడం, ఒకరికొకరు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే ఒక విధమైన లక్ష్మీ స్థానం, అందుకే పూజనీయ స్థానం అది. ఉమ్, ఈశాన్య దిక్కు గురువు అధిపతి కాబట్టి ఆ దిక్కులోనే మనం పూజ చేస్తాం. మనం ఈ పూజ ఎక్కడ చేసుకున్నా ప్రథమ పూజ మాత్రం అక్కడే ఈశాన్యంలోనే చేయాలి. ఓకే. కేవలం మన సూర్య నమస్కారం కూడా ఆ ప్రాంతంలో నిలబడి చేసుకోవడం వల్ల దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఉహుం, సో అది ఈశాన్యం యొక్క మెయిన్ భాగం. ఉమ్, ఈశాన్యం బాగలేకపోతే మిగతా దిక్కులు ఎంత బాగున్నా ఏం చేయనా కూడా గృహంలో ఎవరికి సక్సెస్ రాదు, మనీకి ఇబ్బంది పడుతుంటారు. ఓకే. అందువల్ల ఈశాన్యం నెంబర్ 1. ఈశాన్యానికి గురువు అధిపతి. ఉమ్, గురువుతో పాటు కేతువు కూడా అధిపతి ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ పెంచాలి. అంటే అలాగే మరీ ఎక్కువ పెంచకూడదు. కేవలం ఒక కొద్దిగా 2-3 అంగుళాలు పెరిగితే చాలు. ఓకే. మరీ పెరిగిద్దాం కూడా ఇబ్బంది అవుతుంది. ఉమ్, సో దాని తర్వాత ఆగ్నేయం ఉమ్, ఇంపార్టెంట్ అయింది. గృహంలో ఇంపార్టెంట్ అయింది పొయ్యి. స్త్రీల ఆరోగ్యం. అక్కడ వంట వంట చేసేదంతా కూడా చేస్తారు. ఆగ్నేయం కాబట్టి అవును. ఉమ్, ఆగ్నేయం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అది ఆ కుటుంబంలో యజమానురాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ఓకే. ఆగ్నేయంలో గోతులు ఉన్నా, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, బాత్రూమ్లు ఉన్నా, టాయిలెట్లు ఉన్నా ఆగ్నేయం పాడవుతుంది. ఉమ్, ఆగ్నేయం పాడైందంటే కంపల్సరీగా ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలకి గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, యూట్రస్ ఓకే. ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. ఉహుం, అలాగే భార్యాభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్ తగ్గుతూ ఉంటుంది. ఉహుం, అలాగే ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని డామినేట్ చేస్తుంటారు. ఉమ్, ఉమ్, అలాగే ఆ కుటుంబంలో పెళ్ళైన అమ్మాయిలు ఉంటే వాళ్ళు తరచూ పుట్టింటికి వచ్చి పుట్టింట్లోనే స్థిరనివాసం ఏర్పరచుకుంటారు తప్ప భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడరు. ఓకే. అందుకని ఓకే. ఆగ్నేయం అనేది చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ కుటుంబంలో స్త్రీలకి యజమానురాలకి బాగుంటుంది. ఉమ్, యజమానురాలు స్త్రీలు బాగలేకపోతే ఇంక యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. అవును. అందుకని ఆగ్నేయం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ముఖ్యంగా గోతులు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. ఉమ్, సాధ్యమైనందుకు అక్కడ వంట అక్కడ చేసుకోవడం శ్రేయస్కరం. ఉమ్, దానివల్ల అందరికీ ఆరోగ్యపరంగా ఉంటుంది. ఆగ్నేయం వల్ల అంటే సూర్యకిరణాలు పడడం వల్ల ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్టు. బట్ మొత్తం మీద ఆగ్నేయం ఇది. ఉమ్, దాని తర్వాత ఏంటంటే వాయువ్యం. ఉమ్, వాయువ్యానికి చంద్రుడు అధిపతి. అది ఉమ్, మనస్కారకుడు చంద్రుడు. ఉమ్, వాయువ్యం ఏమాత్రం పాడైనా, ఉత్తర వాయువులో డోర్లు ఉన్నా కంపల్సరీగా ఇంట్లో ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. లవ్ అఫేర్స్, ఓకే. ప్రేమ వ్యవహారాలు చేసుకోవడం, కొంతమంది చిన్న చిన్న చికాకులు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఇంట్లో యజమానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం మీద, ఆ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాడు. పక్క వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుంటాడు. ఓకే. అలాగే జీవితంలో వాయు దోషం ఉంటే ఒక 1000 రూపాయలు అప్పు చేస్తే వీడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా కూడా 1000 రూపాయలు అప్పు తీర్చలేడు. అలాగే చిన్నగా అంటే వాయు దోషం ఉన్నటువంటి ఇల్లు మనం అప్పు చేసుకుంటే
ఖచ్చితంగా ఇల్లు మునిగిపోద్ది, చివరికి కోర్టు దాకా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇంపార్టెంట్గా ధనం మీద, మనసు మీద వాయువుని చూపిస్తుంది. అయితే మనకి బాధ ఉండదు, అప్పుందా ఉంటుందిలే అంటుంటాం, తీర్చే ప్రయత్నం చెయ్యం. అందువల్ల వాయు దోషం కూడా చంద్రుడు అధిపతి కాబట్టి మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే దక్షిణ వాయువు ఎంట్రన్స్ ఉండి చాలా వాయువు బాగుంటే మాత్రం ఆ ఇంట్లో బాగా మాటకారులు అయి ఉంటారు, అలాగే సంగీతంలో బాగా విద్వాంసులు అయి ఉంటారు, వాళ్ళు ఆడిన మాట చెల్లుతూ ఉంటారు. ఇది పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటారు. అందుకు వాయువు కూడా ఇంపార్టెంట్. ఇంకా చివరిగా నైరుతి అందరూ భయపడేది. అవును. నైరుతి అంటేనే దానికి రాహు అధిపతి. రాహు అధిపతి అవటం వల్ల ఏంటంటే ఆ నైరుతి ఏమాత్రం ఉంటే యజమాని అక్కడే ఉంటాడు, పడుకుంటాడు. బట్ ఏ నైరుతిలో ఏమాత్రం గోతులున్నా, సెప్టిక్ ట్యాంకులున్నా, మూలన మూసున్నా ఆ యజమానికి అసలు వాస్తు మీద కానీ, జ్యోతిషం మీద కానీ, దేవుని మీద కానీ అస్సలు నమ్మకం ఉండదు. అందరినీ వితండవాదం చేస్తుంటాడు, ఎవరిని నమ్మడు, ఆ ఇంట్లో వాళ్ళని కూడా నమ్మనివ్వడు, హేతువాదిగా ఉంటుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. సో అయితే కొన్ని సందర్భాల్లో ఆ నైరుతి ప్రాబ్లం వల్ల ఇంట్లో పిల్లలకి మ్యారేజ్ కాకపోవడం, అలాగే మ్యారేజ్ అయిన పిల్లలకి సంతానం కలగకపోవడం, ముఖ్యంగా నైరుతిలో ఏదన్నా పెద్ద పెద్ద గోతులున్నా, నుయ్యులున్నా ఆ ఇంట్లో వాళ్ళు దుర్మరణం పాలవడం, అనుకోకుండా హాస్పిటలైజేషన్ ఇవి జరుగుతుంటాయి. సో దానికి రాహు అధిపతి అంటేనే తెలుస్తుంది కదా. అందువల్ల 8 దిక్కులు కూడా ప్రాధాన్యమైనవి. ఇందులో ఏ దిక్కు పాడైనా కూడా ఆ దిక్కు ప్రభావం ఖచ్చితంగా ఆ గృహంలో నివసించే వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇది పాడైనంత మాత్రం మనం దాన్ని ఇండికేషన్గా తీసుకొని ఆ యాంగిల్లోకి మనం వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం దాని నుంచి బయటపడడం జరుగుతుంది. సో అది సాధ్యమైనంత వరకు, అంటే నా అనుభవం ప్రకారం ఏంటంటే వాస్తుకి సాధ్యమైనంత వరకు రెమెడీస్ అయితే ఉండవు, దాన్ని సరి చేసుకోవడం ఒకటే పద్ధతి. చాలా చక్కగా వివరించారు గురువు గారు.